అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. ఈరోజు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు తన యొక్క అఫీషియల్ పేజెస్‌లో ఇష్టం వచ్చినట్లుగా నన్ను తిట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుక కోస్తాము, నాలుక చీలేస్తాము, ఇలాంటియన్నీ మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 2004 సంవత్సరంలో నేను ఇసుకలో అవినీతి చేశాను అని చెప్పి ఏదో ఆధారాలు లేని ఆరోపణలన్నీ ఆయన చేస్తూ వచ్చాడు. 2004 సంవత్సరంలో నేను అప్పుడు అమరావతి ధరణికోట కాలేజీలో అప్పుడు నేను డిగ్రీ చదువుతా ఉన్నాను. నేను డిగ్రీ చదివేటువంటి వయసులో కూడా ఆయన నా మీద అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. 2004 సంవత్సరంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాడు. అప్పుడు అమరావతి మండలం కూడా తాడికొండ నియోజకవర్గంలోనే ఉండేది. అంటే అమరావతి మండలం, తాడికొండ మండలం, తుళ్ళూరు మండలం, పెద్దకాకాని మండలం, ఈ 4 మండలాలు తాడికొండ నియోజకవర్గంగా అప్పుడు ఉండేది. అప్పుడు అమరావతి మండలంలో బౌద్ధ మతస్థులు కాలచక్రం అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని చాలా పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు ఆ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఆయన అవినీతి చేశాడు. అప్పుడు మేము అక్కడే ఉన్నాము, మాకు కూడా హాలిడేస్ ఇచ్చారు. మేము కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ బౌద్ధ మతస్థులు వచ్చారు కాబట్టి మేము కూడా అక్కడే సందడిగా ఆ ప్రాంతాల్లోనే ఉంటూ వచ్చాం. ఆయన చేసిన అవినీతి ఏ స్థాయిలో చేశాడంటే, కప్పలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, పాములు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, వాటర్ ప్యాకెట్లు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, రోడ్లు వేసేటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, చిల్లర కొట్లు పెట్టినటువంటి చిల్లర వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా అదొక సీజన్ లాగా, అదొక బిజినెస్ లాగా కాలచక్రంలో భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమరావతి మండలంలో, తుళ్ళూరు మండలాల్లో ఇసుక క్వారీలు ఉండేవి. అమరావతి మండలం దాదాపుగా మల్లాది, అమరావతి, ధరణికోట, వైకుంఠపురం, తుళ్ళూరు మండలంలోనైతే రాయిపూడి, లింగాయపాలెం, వద్దనరేపల్లి, ఇట్లా వరుసన ఆ నది, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక క్వారీలు ఉండేవి. ఆ ఇసుక క్వారీలో కేశవ అనేటువంటి ఒక వ్యక్తిని పెట్టి ఈయన ఏ స్థాయిలో ఇసుక క్వారీల్లో డబ్బులు వసూలు చేశాడు అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తెలుసు. అప్పుడు రాజకీయాలు చేస్తున్నటువంటి అందరికీ తెలుసు. ఈయన ఏ స్థాయిలో ఆ వ్యక్తిని పెట్టి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం పెట్టాడు అనేటువంటి అందరికీ తెలుసు. వీటన్నిటికీ మించినటువంటి ఇంకొక భారీ కుంభకోణం ఏంటంటే, పెద్దకాకాని మండలంలో చిన్నకాకాని అనేటువంటి విలేజ్లో అగ్రిగోల్డ్ వాళ్ళు హాయిలాండ్ పార్క్ అనేటువంటి ఒక పార్క్ని ఏర్పాటు చేశారు. ఆ పార్కు పర్మిషన్ల కోసం ఈయనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన అగ్రిగోల్డ్ వాళ్ళ దగ్గర ఏ స్థాయిలో ఎన్ని కోట్ల డబ్బులు పర్మిషన్ల కోసం వసూలు చేశాడు అనేటువంటిది ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మీరు వీటన్నిటి నుంచి బయటపడే దానికోసం వరప్రసాద్ గారికి ఒక సూత్రం బాగా తెలుసు. ఈయన చేసినటువంటి అవినీతి నుంచి బయటపడే దానికోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ఈజీగా వెళ్ళిపోతాడు. ఈ సూత్రాన్ని ఆయన మొదటి నుంచి ఫాలో అవుతూనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, తెలుగుదేశం అధికారులు ఉంటే తెలుగుదేశంలో ఉంటాడు, లేదా వైఎస్ఆర్సీపీ అధికారులు ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉంటాడు, మళ్ళా తెలుగుదేశం అధికారులకు వస్తే మళ్ళా తెలుగుదేశాల్లోకి వెళ్తాడు. అంటే ఈయన చేసినటువంటి అవినీతి నుండి ఈజీగా ఎస్కేప్ అయ్యే దానికోసం ఈయనకున్నటువంటి ఆ ఫార్ములా ఏంటంటే, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడు. 2009లో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తాడికొండ భౌగోళిక పరిస్థితులు మారినాయి. అప్పుడు తుళ్ళూరు, తాడికొండ, మేడికొండూరు, పిరింగిపురం ఉంది. మేడికొండూరు మండలంలో క్వారీల్లో, పేరిచెర్ల క్వారీల్లో కానీ, పిరింగిపురం మండలంలో ఉన్నటువంటి అమీనాబాద్ ఆ ప్రాంతంలో ఉన్న క్వారీల్లో కానీ ఈయన ఏ స్థాయిలో అవినీతి చేశాడనేటువంటిది చెప్పటానికి హద్దులే లేవు. కాకపోతే ఈయన మీద ఎంక్వైరీ చేయడానికి ఛాన్సులు లేవు. ఎందుకంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటారు కాబట్టి ఈయన మీద ఎంక్వైరీ చేయడానికి అవకాశం లేనటువంటి విధంగా ఈయన రాజకీయ పరిస్థితులను క్రియేట్ చేసుకుంటారు.
ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, అయ్యా నీ అవినీతి భాగోతం ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు, మాకు ఇంకా చాలా బాగా తెలుసు.